This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Vidya. You watch on VDK YouTube channel, guys. ఈరోజు మనకి Amazon నుంచి ఇంకొక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే బోత్ మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా, అది కూడా ఇంటి నుంచి వర్క్ చేసుకునే విధంగా ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఓకే, సో చాలా మంచి హైరింగ్. సో ఫ్రెషర్స్ యాజ్ వెల్ as ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మంచి అప్డేట్ క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేస్తాను కాబట్టి వీడియో మిస్ కాకుండా ఎండ్ ఎవర్ చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, ఇంకొక చిన్న ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ సైట్, ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం కానీ ఏది ఒక్క ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్ చూస్తాం. లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అమెజాన్ జాబ్స్ యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అనేసి ఒక పర్టికులర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లో చూడండి, ఇండియాకి సంబంధించి బెంగళూరు వర్చువల్, నెక్స్ట్ ఎంహెచ్ వర్చువల్, అలాగే మొత్తం అన్ని వర్చువల్ అంటే ఏంటంటే ఇది ఒక రిమోట్ ఆప్షన్ అనమాట. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టీఎస్ వర్చువల్ అంటే తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా వర్చువల్గా వర్క్ చేసుకోవచ్చు, అంటే రిమోట్గా వర్క్ చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని అర్థం. అలా కింద మనకి ఏపీ వైజాగ్ వర్చువల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా సో దీనికి వర్చువల్గా అయితే మన వర్క్ అయితే చేసుకోవచ్చు. దట్ మీన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ తెలుస్తుంది ఇక్కడ. ఓకే, గ్రేట్. డిస్క్రిప్షన్ చూస్తే మనకి ఎలా ఉంటుందంటే L2 అసోసియేట్గా మనకైతే డిజిగ్నేషన్ ఇస్తారు. సో మనకి అమెజాన్కి బయట స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ప్రోడక్ట్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్రిడ్జ్గా ఉంటారు మీరు. ఓకే, సో క్లియర్గా చెప్పాలంటే మనకి అమెజాన్ సెల్లర్స్ ఉంటారు కదా, ఆ సెల్లర్స్కి అమెజాన్కి మధ్యలో ఉండి సపోర్ట్ అంతా కూడా చూసుకుంటారు అనమాట. ఓకే, కీ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ ఇన్ క్లియర్ అండ్ ప్రొఫెషనల్ మేనర్ ఇన్ ఆల్ టైమ్స్ అని మెన్షన్ చేశారు. ప్రొవైడ్ ఎక్స్పర్టైజ్ ప్రాంప్ట్ అండ్ ఎఫిషియంట్ సర్వీస్ టు అమెజాన్ కస్టమర్స్ అండ్ డెలివరీ పార్ట్నర్స్ అని కూడా మెన్షన్ చేశారు. అంటే డెలివరీ పార్ట్నర్స్ అండ్ అమెజాన్ మధ్య కూడా బ్రిడ్జ్గా ఉంటారు మీరు. ఓకే, ఎఫెక్టివ్లీ మేనేజ్ సెన్సిటివ్ కేసెస్ రిపోర్టింగ్ అప్ టు ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అని కూడా మెన్షన్ చేశారు. దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ చూస్తే మనకి గ్రాడ్యుయేషన్ అండ్ ఎనీ స్పెషలైజేషన్ అని మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి, రిటన్ అండ్ వెర్బల్లో అనేసి ఇచ్చారు. ఎబిలిటీ టు కమ్యూనికేట్ కరెక్ట్లీ క్లియర్లీ విత్ ఆల్ కస్టమర్స్, గుడ్ కాంప్రహెన్సివ్ స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి ఫాలో కస్టమర్స్ ఇష్యూస్ వితౌట్ డిస్ట్రాక్షన్ ఆఫ్ రెజల్యూషన్ కూడా మెన్షన్ చేశారు అనమాట. ఓకే, సో వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ రేజ్ అయితే ఆ ఇష్యూస్ బేస్ చేసుకుని మీరు అయితే వర్క్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అయితే ఇస్తారు. విండోస్ ఎక్స్పీ మీద, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ మీద, ఎంఎస్ వర్డ్ మీద, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మీద మీకైతే మంచి స్కిల్స్ అయితే ఉండాలి. దాంతోపాటుగా టైపింగ్ స్కిల్స్ ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు, చెక్ చేసుకోండి. అండ్ వెబ్సైట్ మీద కూడా కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. లాజిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పర్టైజ్ ఏమైనా ఉంటే కనుక ఇంకా యాడెడ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అవుతుంది. ఎంఎస్ ఎక్సెల్ మాత్రం బెటర్గా వచ్చి ఉండాలి, మీకు గుర్తుపెట్టుకోండి. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ సో డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరు కనుక సబ్మిట్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అవుతే మీకు ఒక అసెస్మెంట్ లింక్ కూడా వస్తుంది. ఒకవేళ కనుక మీకు అసెస్మెంట్ లింక్ కనుక వచ్చిందనుకోండి కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. చాలా మంచి హైరింగ్ ఫ్రమ్ అమెజాన్. సో కొత్తగా మనకి రిలీజ్ చేశారు వెరీ రీసెంట్గా, అందుకే తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకొక ఎక్సలెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.